హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. మౌని అనే అమ్మాయి లైఫ్లో ఇది నిజంగా జరిగింది. మౌనికి ఒక 12 years బ్యాక్ జరిగింది. అప్పుడు తను డిగ్రీ చేస్తూ ఉంటుంది. హాలిడేస్ రావడంతో తను రాజమండ్రిలో ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో అక్కడ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఇంకా కొంతమంది ఉన్నారు. మౌని ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో కలిసి ఒక్కరోజు ఒక్కో రిలేషన్ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఆ రిలేషన్స్ ఇల్లు ఆ గల్లీలో ఎలా ఉంటాయంటే, ఇల్లు మాత్రం వేరే వేరే ఎవరివో. ఆ ఇల్లు తర్వాత వరుసగా నేరేడు చెట్లు ఉండేవి. సో ఈ విధంగా వాళ్ళ గల్లీ ఉండేదన్నమాట. సో ఇంకా పొద్దున్న నుండి బాగా ఆడుకున్నారు, అంతా బాగానే ఎంజాయ్ చేశారు. నైట్ అయింది. ఇక డిన్నర్ కూడా కంప్లీట్ చేశారు. ఇంకా నిద్రపోవడానికి మేడ మీదకి బెడ్స్ అన్నీ రెడీ చేస్తున్నారు. సో ఇంకా వాళ్ళు లోకల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు వాళ్ళతో పాటు పడుకోవడానికి. కొంతసేపు ఆడుకున్నారు, మాట్లాడుకున్నారు. అప్పటికే టైం 1 గంట అవుతుంది. బాగా అలసిపోయారు. నిద్రపోవడానికి అందరూ వరుసగా పడుకున్నారు. లాస్ట్లో మౌని పడుకొని ఉంది. బాగా నిద్రపోతున్నారు. ఇంకా టైం 3 అవుతూ వస్తుంది. చిన్నగా చిన్నపిల్లల వాయిస్తో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించింది. మౌని మౌని ఇలా పిలవడంతో తను కళ్ళు తెరిచింది. మౌని పడుకునే ఉంది. కళ్ళు మాత్రం పక్కకి తిప్పింది. ఆ ప్లేస్లో ఒక చిన్న పాప కూర్చొని నవ్వుతూ ఉంది. ఆ పాప నవ్వు ఆపకుండా నవ్వుతూనే ఉంది. మౌని తన చేతులను పక్కకి జరిపి వాళ్ళ బ్రదర్స్ని లేపుదాం అనుకుంది. బట్ తన చేతులు కదిలించలేకపోతుంది. తను మాట్లాడదామంటే తన వాయిస్ కూడా రావట్లేదు. సడన్గా తన వాయిస్ బయటకు రావడంతో తను గట్టిగా అరవగానే అందరూ లేచి కూర్చున్నారు. ఏమైందిరా అంటే, ఇలా ఎవరో కనిపించారు, నన్ను చూసి నవ్వుతున్నారు అని చెప్పగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఏదో బ్యాడ్ డ్రీమ్ అయి ఉంటుందిలే, సరే ఇదిగో వాటర్ తాగు, నువ్వు పడుకో ఇక్కడికి వచ్చి పక్కన అని చెప్తారు. సరే ఈసారి మౌని కొంచెం అవతలి వైపుగా వెళ్ళి పడుకుంటుంది. తర్వాత వాళ్ళందరూ నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. అంతా ఫైన్. ఆఫ్టర్నూన్ మౌని వాళ్ళ అంకుల్ తనని పిలిచారు. అప్పుడు తెలిసింది తనకి, వాళ్ళ గల్లీలో వాళ్ళ బంధువులు ఇల్లు తర్వాత వేరే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఒక ఇంట్లో ఒక కపుల్ ఉండేవారు. వాళ్ళకు ఒక చిన్న పాప ఉండేది. సో ఒకరోజు ఆ లేడీకి అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఆన్సర్ చేసి చూస్తే, మీ ఫాదర్కి హెల్త్ బాగాలేదు, వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్పి కాల్ కట్ చేస్తారు. మళ్ళీ తిరిగి చేస్తుంటే కాల్ కలవడం లేదు. ఇక వెంటనే వాళ్ళ మదర్కి కాల్ చేస్తుంది ఆ లేడీ. రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు. తనకి ఫుల్ టెన్షన్ పడుతుంది అమ్మాయి. వెంటనే తన భర్తకు కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్పి, రండి మీరు త్వరగా హాస్పిటల్కి వెళ్దామని చెప్తుంది. ఇంకా తను వెళ్ళడానికి రెడీ అవుతుంది. అండ్ వాళ్ళ పాప అదే టైంలో వాళ్ళ పాపకి ఎక్కువ ఫీవర్గా ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో తనని తీసుకెళ్ళలేం కదా అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉండే ఒక పర్సన్ని, కొంచెం పాపని చూసుకోండి, మేము ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి వీళ్ళు బయలుదేరుతారు. సో ఆమె అక్కడే ఉంటుంది. ఇంకా వాళ్ళు సగం దూరం వెళ్ళాక వాళ్ళ మదర్ దగ్గర నుండి కాల్ వస్తుంది. ఏమైంది, కాల్ చేసావంటే, అదేంటమ్మా నాన్నకి హెల్త్ బాగాలేదంట కదా, మేము వెంటనే వస్తున్నామంటే, మీ నాన్న బాగానే ఉన్నారు, అలాంటిదేమీ లేదు, ఎవరో మీకు కావాలనే చెప్పారు అంటుంది. వీళ్ళు షాక్లో ఉంటారు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. ఆ నెంబర్కి కాల్ చేస్తారు కానీ కలవడం లేదు. వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి చూసేసరికల్లా వాళ్ళ ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడుంటాయి. దొంగతనం జరిగి ఉంటుంది. వాళ్ళ పాపని ఎవరో చంపేసి ఉంటారు. వీళ్ళదంతా చూసి కుప్పగూలిపోయారు. ఆమెకు చెప్పారుగా చిన్న పాపని చూసుకోమని. తను ఏదో పనిపడి 20 నిమిషాలు పక్కకి వెళ్ళొచ్చేలోగా ఇలా జరిగిందన్నమాట. ఇదంతా ఎవరు చేశారంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరే ఏదో ల్యాండ్ గొడవల వల్ల ఇదంతా చేశారని తెలిసింది. ఇంకా పోలీసులు వచ్చారు, అంతా ఇన్వెస్టిగేషన్ చేశారు, అరెస్ట్ కూడా చేశారు. ఇంకా ఆ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాపను తలుచుకుంటూ బాధపడుతూ అక్కడే ఉన్నారు. ఇక్కడ వద్దనుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు. సో ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఇదంతా విన్న మౌనికి చాలా భయం వేసింది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తను కొన్ని రోజులు భయపడుతూనే ఉండేది. ఆ తర్వాత మెల్లమెల్లగా సెట్ అయిపోయింది. ఇప్పుడంతా ఓకే. ఇప్పటికి కూడా ఆ పాప ఆ ఇంట్లోనే నవ్వుతున్నట్లు, అక్కడ ఆడుకుంటున్నట్లు అందరికీ కనిపిస్తుందట.